హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మద్రాస్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మద్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఒక చిన్న చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ చేంజ్కి మనకి ఆ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. చాలామంది ఈ మద్రాస్ బ్లౌజ్ కటింగ్ కూడా అడుగుతుంటారు. మీరు స్టిచ్చింగ్లో బిగినర్స్, ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటున్నారు అంటే ఇలాంటి ప్యాటర్న్ అన్నీ మీరు నేర్చుకుని స్టిచ్ వేస్తే మీ దగ్గర కస్టమర్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటా అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని నేను కట్ చేస్తున్నానండి. మనకి ముందుగా మీకు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇక్కడ మీకు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసుకుంటామో సేమ్ అదే మెథడే ఉంటుందండి. మనకి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే చేంజెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్ వచ్చేసి లెంత్ నాకు 13.5 ఇంచెస్ అయితే కావాలి. బ్యాక్ పార్ట్ యొక్క లెంత్, ఫుల్ బ్లౌజ్ యొక్క లెంత్ 13.5 ఇంచెస్ కావాలి. ప్లస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని 14.5 ఇంచెస్ దగ్గరికి ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి పైన 1/2 ఇంచెస్, కింద 1/2 ఇంచెస్ ఖర్చులోకి పోవు. మనకి 13.5 ఇంచెస్ మెయిన్ అయితే వస్తుంది. ఒరిజినల్ లెంత్ వచ్చేసి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఇప్పుడు మార్క్ వేసుకుందాం. తర్వాత ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ వేసుకుంటున్నాను. అలాగే హార్మోన్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక బాక్స్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. అలాగే మనకి పైన షోల్డర్ దగ్గర 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా 5.5 ఇంచెస్ ఉందా అని చెక్ చేసుకోవాలి. రింకాల్స్ వచ్చే ప్రాబ్లం అప్పుడు మనకి రాదండి, అందుకోసం చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 చెస్ట్ మెజర్మెంట్ అయితే ఉంది. మొత్తం బ్లౌజ్ యొక్క చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 అన్నమాట. ఓకేనా? ఈ 34లో వచ్చేసి మనం 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనం టేప్ని ఈ విధంగా పెట్టుకుని చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటే రెండో భాగం వస్తుంది. ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే మనకి 4వ భాగం అయితే వస్తుంది. 4వ భాగం వచ్చేసి మనకి 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఓకేనా? ఈ 8.5 ఇంచెస్ దగ్గర టేప్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుని ఇక్కడ మార్క్ అయితే వేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇది మనకి చెస్ట్ మెజర్మెంట్ అయితే అయ్యిందండి. ఇప్పుడు మనకి నడుము యొక్క చుట్టుకొలత వచ్చేసి 30 ఇంచెస్ అయితే ఉంది. 30 ఇంచెస్లో సేమ్ 4 భాగాల్లో డివైడెడ్ చేసుకుంటే మనకి 7.5 ఇంచెస్ వస్తుంది. మనకి డాట్ పెడతాం కదా, ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ విధంగా మనము కొలుచుకోవాలన్నమాట. మీరు ఇక్కడ నడుము ఆధారంగా కూడా చెస్ట్ మెజర్మెంట్ని తీసుకోవచ్చు. ఒక్క నడుము కొలత ఉన్నా కూడా మీరు చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు అండి. అది ఎలా అంటే మనకి 30 ఇంచెస్ వచ్చేసి నడుము ఒక ఫుల్ చుట్టు కొలత వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ 4వ భాగం 7.5 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 7.5 ఇంచెస్కి మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు మనకి 8.5 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్గా అప్పుడు మనకి సరిపోతుంది. ఓకేనా? అలా మనం కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ హార్మోల్ దగ్గర మార్క్ వేసి ఇక్కడ హార్మోల్ షేప్ని తీసుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, వీడియో మరీ లెంతీగా అయిపోతుందని. మీకు ఫ్రంట్ పార్ట్లో మద్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది స్లోగా క్లియర్గా చెప్తాను. అలాగే ఇక్కడ మనకి ఎంత నెక్ అయితే కావాలో పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకేనా? 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకుంటున్నాను. నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మనం ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నానండి. నెక్ దగ్గర కట్ చేయట్లేదు. నెక్లో నేను వేరే ప్యాటర్న్ అయితే స్టిచ్ వేస్తాను. అందుకోసం నేను ఇక్కడ నెక్ కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ వైపు వచ్చేసి మనకు ఆపోజిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఎడ్జ్లో వచ్చేసి మన వైపుకు ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని పెట్టుకుని సేమ్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఇక్కడ మార్క్ అనేది వేసుకోవాలి. అలాగే నీట్గా మనం ఈ హార్మోల్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ వేసుకుని నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మనం ఇక్కడ స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకుని బాక్స్ షేప్ని కూడా ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనకి ఇది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్క్ వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని కొలతల్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా నేను మార్క్ వేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కొలత వచ్చేసి మనం నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా? 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇలాగే నెక్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్ దగ్గర మార్క్ వేసి ఇక్కడ మనం 2.5 పెట్టినాం కదా అని కింద వైపు అంతే పెట్టకూడదండి. 1/2 ఇంచ్ పెంచుకుని 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసి
స్కేల్తో ఈ విధంగా లైన్లో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ని తీసుకుంటే మనకి స్టిచ్ వేసిన తర్వాత రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మనం మార్క్ వేసుకుంటే ఓకేనా. నెక్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కదా, 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. అంటే 1.5 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం కాబట్టి 3/4 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా డౌన్ చేసుకుని ఇక్కడ కూడా మనం లోతుని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి కింద నుంచి 2 ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ వేస్తాం కదండి. ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్న తర్వాత ఇది 34 చెస్ట్ సైజ్ కాబట్టి ఈ మార్క్ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసుకుని నార్మల్ బ్లౌజ్కి మనం ఈ విధంగా మార్క్ వేస్తాం కదా, అదే మార్కే ఇక్కడ కూడా ఈ విధంగా మనం వేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకి హైట్ వచ్చింది అని ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదని 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకుని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసినామండి. ఈ మార్క్ నుంచి చూడండి మనం 1/2 ఇంచ్ ఈ విధంగా కింద వైపుకు మార్క్ వేసుకున్నాం ఓకేనా. ఇక్కడ వచ్చి మనకి షేప్ అనేది వస్తుంది. నార్మల్ బ్లౌజ్కి కూడా అలాగే తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ కూడా మార్క్ వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ముందు మనం ఈ స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇది షేప్ తీయడానికి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాట్ మార్క్ వేసుకోవాలి. డాట్ మార్క్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గరికి నేను మార్క్ వేస్తున్నాను. మనకి ఇది మీడియం చెస్టే కాబట్టి 2.5 సరిపోతుంది. చెస్ట్ హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి 2.5 అలా పెట్టుకోవచ్చు. మనం ఈ బ్యాక్ పార్ట్లో మనం ఒక మార్క్ అయితే వేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ మార్క్ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మనం మార్క్ అనేది వేసుకోవాలి ఓకేనా. ఈ కింద మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకుని ఈ ఆపోజిట్ చెస్ట్ దగ్గర వచ్చేసి ఈ చెస్ట్ దగ్గర పైనుంచి 3 ఇంచెస్ మార్క్ దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఓకేనా. ఈ ఒక్క చిన్న పార్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. మద్రాస్ కటింగ్లో మనకి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ అయితే వస్తుంది. అప్పుడే మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసినాను కదా ఉక్స్ పట్టి దగ్గర, ఆ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా మనం ఒక్క మార్క్ దగ్గరికి షేప్ తీసుకోవాలి ఓకేనా. అలాగే ఇక్కడ డాట్ దగ్గర మనం 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ అనేది వేసినాం కదా, ఇక్కడ నుంచి మనం చిన్నగా ఈ విధంగా ఒక రౌండ్ షేప్ని మార్క్ వేసుకోవాలి. వీడియోలో చూసినట్లు ఈ విధంగా ఒక రౌండ్ షేప్ని మార్క్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. అంటే మనకి ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ మనం ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసేసుకోవాలి. ఇంతేనండి, ఈ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలాగే మనం ఈ చెస్ట్ వాళ్ళకు కట్ చేసుకోవాలండి. అదే మనకి ఏవి చెస్ట్ ఉందప్ప ఒక 36 ఇంచెస్ 40 ఇంచెస్ చెస్ట్ సైజ్ వాళ్ళకు మద్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ రావచ్చు అండి. మనకి ఇక్కడ డాట్ విడ్త్ అనేది వాళ్ళకు పెంచుతాం. అంటే 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ డాట్ విడ్త్ పెడతాం కాబట్టి ఈ మార్క్ దగ్గర వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుని స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకుంటే అప్పుడు మీకు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది, అప్పుడు సరిపోతుంది. ఇది మనకి మీడియం చెస్ట్ సైజే కాబట్టి నేను అక్కడ పెంచట్లేదు అనమాట, కరెక్ట్గా అంతే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకుందాం ఓకేనా. మనకి ఇప్పుడు ఈ కటింగ్ అయితే అయిపోయింది కదా. క్రాస్ పట్టి కూడా మనకి ఇక్కడే వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు దీనికి డాట్ ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను. ఇక్కడ మనం 2.5 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ వేసుకున్నాం కదా, ఈ 2 మార్కుల మధ్యలో ఇంకొక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి ఏ చెస్ట్ సైజ్ వాళ్ళకైనా 2.5 ఇంచెస్ సరిపోతుందండి. 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకుని ఈ విధంగా మనం ఇక్కడ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచుకి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ 2 టేప్ మధ్యలో ఎంత అయితే వస్తుందో 4 ఇంచెస్ ఫుల్ లెంత్ ఉంది, మధ్యలో 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మనం మార్క్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ హార్మోల్ దగ్గర కూడా మనకి ఈ షేప్ ఉంటుంది కదా, ఈ హార్మోల్ దగ్గర షేప్ అయితే ఉంటుంది కదా, ఈ షేప్ దగ్గర మనం ఈ విధంగా క్రాస్గా మార్క్ వేసుకోవాలి. ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచెస్ యువతల వైపుకు పెట్టుకుని ఇలా మార్క్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ 2 మధ్యలో గ్యాప్ అయితే ఎంత ఉందో డాట్కి 2 ఇంచెస్ ఉంది కదా, అంతే గ్యాప్ ఇక్కడ కూడా ఉండేటట్టు చూసుకుని ఇక్కడ మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. మొత్తానికి మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అయితే రావాలండి, అప్పుడే మనకి ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే క్రాస్ పట్టీని మనం ఇక్కడే కట్ చేసుకోవాలండి. చూడండి మనం బ్యాక్ పార్ట్లో ఇక్కడ మార్క్ అయితే వేసుకున్నాం కదా, ఈ మార్క్ నుంచి కింద 1.5 ఇంచెస్కి ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఓకేనా. ఆ మార్క్ నుంచి 1.5 ఇంచెస్ కింద వైపుకు మనం ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇలా తీసుకుని స్ట్రైట్గా స్కేల్తో మార్క్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటువైపు నుంచి 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఓకేనా. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్క్ అయితే లోపలి వైపుకు వేసుకోవాలి. అలాగే ఇక్కడ స్కేల్తో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి.
అలాగే ఇక్కడ కూడా మనకి ఈ క్రాస్ దగ్గర కూడా 30 ఇంచెస్ లోపల వైపుకు మార్క్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా మనం మార్క్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఒక రౌండ్ షేప్లో మార్క్ అనేది వేసేసుకోవాలి. దీన్ని ఎలా ఉందో అలాగే మనం కట్ చేసుకోవాలి. మీరు కటింగ్ ప్రాసెస్ని కూడా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఈ డాట్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా ఉంది చూడండి, ఈ స్ట్రైట్గా ఉండేదాన్ని మనం జస్ట్ ఈ విధంగా ఒక రౌండ్ షేప్లో తీసుకుని ఇక్కడ మనం కట్ చేసేసుకుంటే క్రాస్ పట్టి మనకి ఇది కరెక్ట్గా సరిపోతుందండి. సేమ్ ఇలానే మనం ఈ రెండింటిని కూడా మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ సేమ్ ఎలా అయితే నేను కటింగ్లో చూపించినానో అదే విధంగా మెయిన్ పార్ట్లో కూడా పెట్టి కట్ చేసేసుకున్నాను. మెయిన్ పార్ట్లో కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీస్ కరెక్ట్గా ఈ విధంగా ఎదురెదురు వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ మొత్తాన్ని కూడా మనం లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేసుకున్నాం కాబట్టి ఆ మొత్తం ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం కట్ చేసుకుని నీట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ క్రాస్ పట్టీస్ కూడా ఈ చిన్న లెంత్ అయితే ఉంది కదా, ఇది మనకి ఉక్స్ సైడ్ వైపు వస్తుందండి. ఈ విధంగా పెట్టేసుకుని మనం లైనింగ్ జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ కూడా చేసేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా క్రాస్గా ఏమైనా క్లాత్ మనకి మెయిన్ పార్ట్లో ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తాన్ని కట్ చేసుకుని నీట్గా పెట్టేసుకున్నాను. అలాగే క్రాస్ పట్టీస్ కూడా మనకి ఈ విధంగా లైనింగ్ జాయింట్ అయితే చేసేసుకున్నామండి. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఒక పీస్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో, సేమ్ ఈ లైనింగ్ క్లాత్ లాగానే ఇంకొక క్లాత్ కూడా మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ క్లాత్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇంకొక క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. ఇది మనకి కింద వైపు లైనింగ్ అయితే పోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఈ మెయిన్ డాట్ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ రఫ్ కొట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ హార్మోల్ దగ్గర డాట్ని కూడా మనం మధ్యలో ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ కూడా డాట్ని స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా మనం క్రాస్గా కాకుండా స్ట్రైట్గా డాట్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కూడా డాట్ని స్టిచ్ వేసేసుకుందాం. ఒక పార్ట్ అయితే మీకు చూపిస్తానండి, సేమ్ మీరు ఆపోజిట్ పార్ట్ కూడా ఇదే విధంగానే డాట్ని స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఈ విధంగా షేప్ అయితే వచ్చింది. సేమ్ దీన్ని కూడా మనం అలానే డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకుందాం. రెండింటిని కూడా మనం ఈ విధంగా డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకుందామండి. మనకి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పట్టి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చెప్తున్నాను. క్రాస్ పట్టి చూడండి, మనకి ఈ తక్కువ ఉంది కదా లెంత్, ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి దగ్గరికి రావాలి. ఈ విధంగా మనం పెట్టుకుని మనం కటింగ్లో కూడా ఇలానే కట్ చేసుకున్నాం కాబట్టి ఇదే విధంగా పెట్టుకుని మనం స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ క్లాత్ని జస్ట్ మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా ఆపోజిట్లో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం దీని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని తీసుకుని ఈ క్రాస్ దగ్గర నీట్గా ఈ విధంగా పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని నేను ఇక్కడ మొత్తాన్ని కూడా స్టిచ్ వేస్తున్నాను. మనకి ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి షేప్ ఎక్కువగా మనం పెట్టి తీసినాము కాబట్టి మనకి ఇది క్రాస్గా ఉంటుందండి. చాలా మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే అక్కడక్కడ మనం ఫుట్ని పైకి తీస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నీడల్ని కిందకి దింపి ఇక్కడ మనం ఈ రౌండ్ షేప్ని కరెక్ట్గా పెట్టేసుకుని లాగకూడదండి, క్లాత్ని లాగకుండా ఈ రౌండ్ షేప్ని కరెక్ట్గా పెట్టేసుకుంటూ మనం ఈ విధంగా మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతే తేడా, చాలా చక్కగా ఆ షేప్ కూడా మనకి పాడవకుండా నీట్గా వస్తుంది అప్పుడే. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా ఇంత చక్కగా అయితే మనకి షేప్ వచ్చింది. ఇక్కడ మనం ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి నీట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ముందుగానే స్టిచ్ వేసుకుని ఉంటే రెడీగా మనకి సైడ్ జాయింట్లు కరెక్ట్గా సరిపోతుందా అని ఒకసారి చూసుకున్న తర్వాత మీరు ఈ కింద వైపు కూడా స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పైనుంచి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మొత్తాన్ని పెట్టేసుకుని ఈ కింద వైపు లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ విడ్త్ వదులుకొని నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మొత్తాన్ని కూడా మనకి స్టిచ్ వైపు క్లాత్ పడకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. అలాగే ఇక్కడ కూడా మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. మనకి ఇది ఇన్విజిబుల్గా ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మొత్తాన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్లో ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదన్నమాట. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. కరెక్ట్గా ఇక్కడ మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ 1/2 ఇంచ్ మనం బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ పీస్ పెట్టుకుంటాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఈ సైడ్ కుట్లు దగ్గర మనకి హెచ్చు తగ్గులు కాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం ముందుగానే చూసుకుని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా,
సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగానే మనం క్రాస్ పట్టీని చూడండి ఈ విధంగా పై వైపుకు పెట్టేసుకుని కింద వైపు లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని నీట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. సేమ్ నేను చూపించినాను కదా అప్పుడే సేమ్ అదే మెథడ్తో స్టిచ్ వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇంతే ఈజీగా మనం ఈ మద్రాస్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈ ఒక్క ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ ద్వారా మనకి బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్తో వస్తుందండి. నార్మల్ బ్లౌజ్ కన్నా మనకి ఈ మద్రాస్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చాలా లుక్గా అలాగే వేర్ చేసుకున్న తర్వాత చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.